ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభువు మాట్లాడేటువంటి ప్రతి మాటలో ఆయనకి ఉద్దేశాన్ని మనం గమనించుకోగలగాలి. ఆయన ఏ ఉద్దేశాన్ని బట్టి అయితే అతను మాట్లాడుతూ ఉన్నారో మన ఉద్దేశం కూడా అలాగే ఉండేలాగా చూసుకోగలగాలి. ఏదైనా మన ఉద్దేశంలో తేడా ఉన్నట్లయితే మనం సరి చేసుకోగలగాలి. కాబట్టి ఈరోజు కొన్ని సంగతులు కానీ గ్రహించుకున్నట్లయితే లోక సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగిన. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపములను క్షమించు, మమ్ము శోధనలోనికి తేకము అని పలుకుడిని వారితో చెప్పాను. ఈ యొక్క ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉంది. ప్రార్థనలోనే సమస్తం ఇమిడి ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో ఇలా ప్రార్థన చేయాలని మాట్లాడుతున్నారో అది గ్రహించుకోగలగాలి. ఇంకా ఈ మాటలు చెప్తూ ఆయన అంటూ ఉన్నారు, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడ్ల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈయలేనని చెప్పిన. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఈకపోయినను అతడు సిగ్గుమాలి మాటకు అడుగుట వలన అయినను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి మీరు అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెతకండి, మీకు దొరకబడుతుంది, తట్టండి, మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుందని మీతో చెప్పుచున్నాను. ఇంకా అక్కడ ఆయన చాలా సంగతులు అతను మాట్లాడుతున్నారు. మీ కుమారులు ఏది అడిగితే దాన్ని మీరు ఇస్తారు కదా, చేపను అడిగితే ప్రతిగా పాముని ఇస్తారా, గుడ్డిని అడిగితే తేలిని ఇస్తారా, ఇవన్నీ కూడా అతను మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్న యొక్క మాటల యొక్క సారాంశం ఏంటంటే, మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఏమై ఉందో మీరు గ్రహింపనేది మీ హృదయంలో ఉండాలి. మీ యొక్క ప్రార్థన అది 1 రోజు 2 రోజులతో అయిపోయేది కాదు. మీ ప్రార్థన చాలా పట్టుదలతో కూడుకున్నదై ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నుంచి మీరు పొందేటంత వరకు చాలా పట్టుదలగా ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గాలికి రేపబడినటువంటి పొట్టు వల్లే నీ మాటలు ఉండకూడదు, కానీ స్థిరమైనటువంటి మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు ఏ ఉద్దేశాన్ని బట్టి అడుగుతున్నావో ఆ ఉద్దేశం కూడా స్థిరంగా ఉండాలి. లోక సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేనని చెప్పున. అయినా సరే అతను అడుగుతూ ఉండడం వల్ల నువ్వు శ్రేష్టమైన దాన్ని ఎప్పుడైతే వాక్యానుసారంగా గ్రహించుకుని అడుగుతుంటావో దేవుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని దయచేస్తాడు. నువ్వు దాని విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. శ్రేష్టమైనవి దేవుని దగ్గర నుంచి పొందేటప్పుడు ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి అటువంటి ప్రార్థన ఆటంక పెట్టడానికి చూడొచ్చు, కానీ నీ ప్రార్థన పట్టుదలతో కూడుకున్నదై ఉండి అది అనేకులకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ కృపను అనుగ్రహించి ఆయన ఉద్దేశాల ద్వారా నీకు దాన్ని దయచేయను గాక. ఆమేన్. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి స్తుతించి వేడుకుంటుండగా నీ గొప్ప కార్యాలు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నాయన జరిగించండి. నాయన వారు ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చుతాయన తమ వస్త్రములు కాక తమ హృదయమును చింపుకొని ఎప్పుడైతే మొరపెడుతూ ఉంటారో ప్రభా, పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటారో, నీ ఉద్దేశాలను ఎరిగి ప్రభా ఎవరైతే అడుగుతూ ఉంటారో వారి జీవితంలో నీవే కార్యం జరిగించి వారు తృప్తిపరచమని, బలపరచమని, నీ గొప్ప మహిమ సన్నిధిని నీ నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.